వెల్కమ్ టు జేఎం బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చేసే రెసిపీ పేరు ఏంటంటే నేనైతే లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో దీని పేరైతే చెప్తాను. టిఫిన్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు శనగపిండిలో ఉప్పు, కారము, పసుపు, తర్వాత ఎల్లిగడ్డ, జీలకర్ర ఇవైతే వేసుకున్నానండి. అంతే. నేను తింటే వేసిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ మంచిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఎల్లిగడ్డ, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత చిటపటలాడిన తర్వాత మిరపకాయలు అయితే వేసుకోవాలండి. మిరపకాయలు వేసిన తర్వాత కొంచెం అయిన తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కళ్యామాకు. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. మంచిగా కలుపుకొని తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకునాలా. ఉప్పు వేసి ఆ నీళ్ళనైతే మంచిగా ఎసరు రావాలండి. అవి మంచిగా మరగాల. మరిగేలోపు ఇక్కడైతే ఇవైతే చేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి కొంచెం పిండి తీసుకొని పొడి పిండి చేతుకు పెట్టుకొని తర్వాత అదైతే చేసుకోవాలి. చేసిన తర్వాత అవి మంచిగా వాటరు మరిగినాక సగం అయితే అయినాయి చేసుడు. వాటర్ అయితే మరిగిపోయాయి. అందులోనైతే ఇవైతే వేసేస్తాను. వేసిన తర్వాత కొన్ని వేసినాక మళ్ళా కూడా అవి ఉడుకుతూ ఉంటే ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటాను. చాలా బాగా అయితే ఉడుకుతాయండి అవి అట్లా వేసుకున్నాలా. వేసుకున్న తర్వాత అంతేనండి. సన్న మంట మీద ఒక 5-10 నిమిషాలు ఉడికించుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తెలంగాణకు మేము ఎందుకు వచ్చినాము అని అంటే మాకైతే ట్రాన్స్ఫర్ ఇచ్చిండ్రండి. మొన్న 6 నెలల క్రితమే ట్రాన్స్ఫర్ ఇచ్చేసిండ్రు. యూపీ నుంచి అయితే వచ్చేసాం. మళ్ళీ అయితే యూపీకి అయితే వెళ్ళలేము. మేమైతే ఆంధ్రాలో ఉండబోతున్నాము. ఎప్పుడు పోతున్నాం ఏంటిది అనేది అయితే చెప్తాను. ఇంకా షిఫ్ట్ అయితే కాలే. ఇక్కడ తెలంగాణకు అయితే వచ్చిన. నేను తెలంగాణలో అయితే ఉంటున్నా. అవి వేసిన తర్వాత కొంచెం శనగపిండి కలుపుకొని అందులో వాటర్ అయితే వేసుకునాలా. వాటర్ వేసుకున్నాక ఇలా చక్కగా ఉడుకుతుంది. 5-10 నిమిషాలు సన్నం మంట పెట్టేసి మూత పెట్టేసుకుంటే చాలా బాగా అయితే ఉడికిపోతాయి. సింపుల్ రెసిపీ, ఏం లేదు. అంతే, చెప్పిన కదా, అంతేనండి. ఇవైతే హెల్తీకి అయితే చాలా మంచిది. ఆయిల్ కూడా ఎక్కువ వాడం కాబట్టి చాలా సూపర్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. వీటి పేరు ఏంటంటే షేంగోడలు అంటారు. మీ ఏరియాలో చేసుకుంటారా మరి ఏమంటారో చెప్పండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడిగా సూపర్ వస్తుంది. సరేనా? బాయ్.